తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో రేవంత్ భేటీ కాబోతున్నారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలపైన చర్చించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారితో పాటు టిక్కెట్లు త్యాగం చేసిన కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించబోతున్నారు. ఎమ్మెల్సీ పదవులు, లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపైన కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు, ఇతర వ్యక్తులపై చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేదలకు అందించే బియ్యానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని చెప్పారు. హుజూర్నగర్లోని రేషన్ దుకాణాన్ని మంత్రి తనిఖీ చేసి బియ్యం, ఇతర సేవల నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వాలు 39 రూపాయల కిలో బియ్యం ప్రొక్యూర్మెంట్ చేసి ప్యాడీ కొని కస్టమ్ మిల్లింగ్ చేసి ఇస్తున్నప్పుడు ఎవరో ఒక వేరే వ్యక్తులు దీన్ని ఒక కొందరి దగ్గర తీసుకొని వాళ్ళకి ఆ 39 బదులు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేసి ఇది వాళ్ళకంటే ఫ్రీ కదా, వాళ్ళు కొన్ని చోట్ల 5 రూపాయలు, కొన్ని చోట్ల 10 రూపాయలకి ఇచ్చేసి ఆ బియ్యం మొత్తం కలెక్ట్ చేసుకొని ఇది ఒక మాఫియా టైప్ ఈ పీడిఎస్ అనేసి అంతా వాళ్ళు కొనుక్కొని దాని మళ్ళా పాలిషింగ్, క్లీనింగ్ చేసుకొని మళ్ళీ ప్రొక్యూర్మెంట్ పెడతారు. గవర్నమెంట్ సొమ్మే గవర్నమెంట్ పెడుతున్నారు. ఇప్పటి నుంచి అయితే దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఇంకా లక్షలాది కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. 10 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50,000కు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ 10 లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చినే 10 లక్షల మంది, ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులు వెంటనే ఇవ్వడము, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా అలా దరఖాస్తులు ఉన్నాయి, కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి. అది పెద్ద ముచ్చట కాదు. కాబట్టి వారందరూ కూడా తెలంగాణలో మహిళలు, అక్క చెల్లెళ్లు ఉచిత బస్ ప్రయాణంతో చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2000 బస్సులను తీసుకొస్తామని చెప్పారు. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. 6 గ్యారంటీ పథకాల నమోదును ప్రజలు వినియోగించుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి అంశాన్ని చాలా సంతోషంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికే 4 కోట్ల మంది పైగా ఈ ప్రయాణం చేసి ఆ ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ ఈ సమావేశం నిర్వహించారు. జనవరి 3 నుంచి లోక్సభ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ కు 1,09,000 మెజార్టీ ఉందని, మరింత మెజారిటీ కోసం నేతలు ప్రయత్నించాలని కేటీఆర్ కోరారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉంటుందన్న కేటీఆర్ నేతలు ప్రణాళికాబద్దంగా పనిచేయాలని సూచించారు. ఇక ఇదే సమావేశానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా, యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక వ్యయంతో ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేశాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం. ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు వెళ్లబోతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు మంత్రులు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు ఉత్తమ్, శ్రీధర్ బాబు. మేడిగడ్డ బరాజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలపై సమీక్ష జరుపుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, సుంధిల్లా, అన్నారం బరాజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్షిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం మేడిగడ్డ, అన్నారం బరాజ్లను సందర్శించనున్నారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. అక్కడ ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టుల నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరినీ సమావేశపరిచేలా చూడాలని ఈఎన్సీని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 28న కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా 6 గ్యారంటీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్యారంటీ స్కీంలను ప్రజలకు అందించడంలో ప్రధాన భూమిక పోషించాలని కోరారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండి తెల్ల రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు 6 గ్యారంటీ స్కీంలను అందేలా చూడాలని విహెచ్ సూచించారు. మీరంతా తెల్ల కార్డు పట్టుకొని రెడీగా ఉండాలి. మీ దగ్గరకు వచ్చి ఆఫీసర్ రాకపోతే మాకు చెప్పండి, మేము చేపిస్తామని చెప్పగలిగితే వాళ్ళకు ఒక సంతోషం. ఆ నాయకుడు వచ్చి చెప్పిండు, నాకు తెలియకపోతుండే ఆ సమయంలో ఉండాలి కదా వాళ్ళ ఇంట్లో. ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి తెల్ల కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కదా రేపు వచ్చేది వాళ్లకు. తర్వాత మీరు 6 రోజులు ఏది 20 నుంచి 6వ తేదీ వరకు ఈ టైం లిమిట్ ఉన్నది. ఈ లోపల మీరు మిస్ అయిందనుకో. నిజాయితీ, చిత్తశుద్దితో వాజ్పేయి పనిచేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. ఒక్క ఓటు తక్కువగా ఉందని ప్రధాని పదవికి రాజీనామా చేశారని తెలిపారు. పేదల కోసం గృహ నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రధానమంత్రి సడక్ యోజనను అమలు చేశారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. వాజ్పేయికి నేతలు నివాళులర్పించారు. భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన ఉత్సవాలను ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నిర్వహిస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నాయకుడుగా, ఒక కార్యకర్తగా, 77లో విదేశాంగ మంత్రిగా, తర్వాత కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అంటూ విమర్శించారు కవిత. ఎలక్షన్లు రాగానే ఏది పడితే అది మాట్లాడి 2 ఓట్లు సంపాదించుకున్నాం అనేటటువంటి ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి. ఈ పార్టీలు ఐఎన్డీఏ అలయన్స్ లో భాగస్వాములుగా ఉన్నాయి. సో ఐఎన్డీఏ అలయన్స్ లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, వారి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎటు పడితే అటు మాట్లాడి, సనాతన ధర్మం గురించి మాట్లాడి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? మీరెందుకు ఆ పార్టీలను నిలువరించలేదు? ఆ తర్వాత అదే పార్టీ సింగరేణిలో 7వ విడత జరగనున్న ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో 39,748 మంది కార్మికులు ఓటు వేయనున్నారు.
సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా RG3 పరిధిలోని ALP, OCP1, OCP2 బొగ్గు గనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం INTUC తరపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ INTUC కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను కోరారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం, కార్మిక సోదరులకు రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ రోజు సింగరేణి కార్మికుడికి సంబంధించి సొంత ఇంటి కలని ఖచ్చితంగా నెరవేరుస్తాం. సొంత ఇంటి కలని నెరవేర్చే కార్యక్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. అదేవిధంగా ప్రైవేటీకరణకు సంబంధించి ఈరోజు సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రైవేటీకరణ అడ్డుకుంటామని. ఈ నెల 28న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తారని స్పష్టం చేశారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ కు అమిత్ షా వస్తారని చెప్పారు. ఓ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికలపై సమావేశం కాబోతున్నట్టుగా తెలిపారు. ఈ భేటీకి మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు అంతా హాజరు కావాలని ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఈ సమావేశానికి సుమారు 1200 మంది హాజరవుతారని సమాచారం ఉంది. అదే రోజు బీజేపీ శాసనసభాపక్ష నేతను టీబీజేపీ కన్ఫర్మ్ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. దేశ ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్, జీరో అకౌంట్, అటల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్రామ గ్రామాన వాహనం ద్వారా పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూరు గ్రామంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో అరవింద్ మాట్లాడారు. అవగాహన కల్పించుకుంటూ ఎవరికైతే పథకాలు లబ్ధి చేకూరుతలేవో ఇప్పటి వరకు మీ అందరికి కూడా ఏం లిమిట్ లేదు, అందరికి కూడా ఏమీ లిమిట్ లేకుండా ప్రతి ఇంటికి మన పథకాలన్నీ చేకూరాలని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మన పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 800 గ్రామ పంచాయతీలకి వాహనాలు పోతాయి. అక్కడనే మీకు ఇల్లు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరానంటే పులివెందులలో సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను సీఎం జగన్, వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ప్రార్థనల అనంతరం జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ శుభదినాలు జరుపుకుంటాం. వారి రాష్ట్రాల్లో పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారని ప్రధాని మోదీ అన్నారు. విద్యా, వైద్య రంగంలో క్రైస్తవులు ఎనలేని సేవలు అందిస్తున్నారని చెప్పారు. సమాజానికి సేవ, మానవాళిపై కరుణ అనేవి క్రీస్తు సందేశాలన్నారు. ఉన్నత విలువలను పాటిస్తూ వారసత్వ రక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. क्रिसमस के इस अवसर पर मैं देश के लिए, क्रिश्चियन कम्युनिटी के लिए एक बात जरूर योगदान करूंगा कि आपके योगदान को भारत गर्व से स्वीकार करता है. ईसाई समुदाय ने फ्रीडम मूवमेंट में महत्वपूर्ण भूमिका निभाई है. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కేబినెట్ ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన కేబినెట్ లో చేర్చుకున్నారు. వారిలో 18 మంది కేబినెట్ మంత్రులుగా, 6 స్వతంత్రులుగా, మిగతా 4 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ కేబినెట్ లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 35 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. సీఎం మోహన్ యాదవ్ కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్న 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూబాయి సి పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన 18 మందిలో ప్రద్యుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయ్ వర్గీయ, విశ్వాస్ సారంగ్ ఉన్నారు. 6 స్వతంత్ర హోదా మంత్రులుగా అవకాశం పొందారు. మరో 4 సహాయ మంత్రులుగా తీసుకున్నారు.